రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలా మంది ఆహారపరంగా చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ చాలా మంది కీటో డైట్ ని లో కార్బ్ డైట్ ను పాటించడానికి మొగ్గు చూపుతున్నారు. భోజన పళ్లెల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే కీటో లో కార్బ్ డైట్ ను తీసుకోవడం వల్ల షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని, రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంటుందని నమ్ముతున్నారు చాలా మంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కీటో మరియు లో కార్బ్ డైట్ తో నిజంగానే షుగర్ అదుపులోకి వస్తుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ పిల్లర్ ఖచ్చితంగా డైట్ కాబట్టి కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఆ ఫ్యాట్లో కూడా ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ బాగా తగ్గేయాలి అండ్ కార్బ్స్లో సింపుల్ కార్బ్స్ని బాగా తగ్గించాలి. ప్లాంట్ ప్రోటీన్ని బాగా ఎంకరేజ్ చేసుకోవాలి, ఫైబర్ని బాగా ఎంకరేజ్ చేసుకోవాలి. అండ్ అఫ్కోర్స్ యానిమల్ ప్రోటీన్లో ఎగ్ వైట్, బాయిల్డ్ ఎగ్ వైట్ తీసుకోవచ్చు ఎల్లో లేకుండా. దెన్ ఫిష్ ఆర్ చికెన్ వైట్ మీట్ పర్వాలేదు, అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కానీ బాయిల్డే ఉండాలి, అది ఫ్రై చేసింది అవ్వకూడదు. అండ్ ట్రై నాట్ టు ఈట్ విత్ రైస్ ఆర్ రోటీ. అంటే ఇప్పుడు ఫిష్ ఆర్ చికెన్ తినేవాళ్ళు ఖచ్చితంగా అది రైస్తో కానీ రోటీతో కానీ తింటూ ఉంటారు. అలా కాకుండా వెజ్జీస్తో, ఇప్పుడు మీ టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటస్, క్యాప్సికమ్ ఇలా వెజిటబుల్స్తో మీరు పచ్చిగా తినలేనప్పుడు ఉడకబెట్టి తీసుకోవచ్చు. వీటితో మీరు ఫిష్ ఆర్ చికెన్ పీసెస్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్ కూడా తీసుకోవచ్చు ఇలా. సో మీరు కార్బ్ ఇంటేక్ కనుక తగ్గించుకుంటూ, అంటే ఈ సింపుల్ కార్బ్స్ ఎస్పెషల్లీ అది పాలిష్డ్ వైట్ రైస్ అవ్వచ్చు, దాని మైదా కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మల్టీగ్రెయిన్తో ఉన్న అన్పాలిష్డ్ ఆర్ రైస్ అవ్వచ్చు, మల్టీగ్రెయిన్ రోటీ అవ్వచ్చు, ఆయిల్ లేకుండా పుల్కా లాగా. బట్ కార్బ్ ఇంటేక్ ఓవరాల్ పర్ డే మీకు బాడీకి కావాల్సిన క్యాలరీస్ని కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే పర్సంటేజ్ని మీరు తగ్గించుకుని ప్లాంట్ ప్రోటీన్ నుంచి పెంచుకుంటూ, దెన్ అఫ్కోర్స్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించుకొని ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచుకుంటే మీకు మంచి షుగర్ కంట్రోల్ రావచ్చు. కానీ ఓన్లీ దీంతో సరిపోతుందా, మందులు అవసరం లేదా అంటే మోస్ట్ లైక్లీ మందులు అవసరం ఉంటుంది. టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గినప్పుడు ఈ ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మీరు తగ్గిన బరువు అవ్వచ్చు ఆర్ డయాబెటీస్ రిమిషన్ని మీరు లైఫ్ లాంగ్ వితౌట్ మెడిసిన్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు.